ఇండియా మరియు మాల్దీవ్స్ ఇవి రెండు కూడా ఇండియన్ ఓషన్ రీజన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ దేశాలు. మరి మాల్దీవ్స్ అనేటటువంటిది మన ఇండియా చుట్టూ ఉండేటటువంటి నైబరింగ్ కంట్రీస్లో ఒక చిన్న దేశం. ఇండియాకి మాల్దీవ్స్కి మ్యారీటైమ్ బార్డర్ అనేటటువంటిది ఉంది. మరి ఈ కంటెక్స్లో అసలు ఓవరాల్గా ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ అనేటటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఎవాల్వ్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, మరి వాటిలో వివిధ డైమెన్షన్స్ పొలిటికల్గా కానీ, ఎకనామిక్గా కానీ, ట్రేడ్ పరంగా కానీ, డెవలప్మెంటల్గా కానీ, వీటన్నిటిలోనూ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ ఎలా ఉంది, మరి మన సంబంధాలు ఈ మాల్దీవ్స్తో ఉన్నటువంటి సంబంధాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి దానికి వే ఫార్వర్డ్ లేదా సొల్యూషన్ ఏంటి, వీటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. సరే, టాపిక్లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న విషయం అండి. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మీకు ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఆ వీడియో కింద అవైలబుల్గా ఉంటాయి. సో అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మరి మాల్దీవ్స్ అనే ఈ ఇష్యూకి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. దాని నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, మరి మాల్దీవ్స్ అనే దాని యొక్క లొకేషన్ ఏంటి, దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. మాల్దీవ్స్ అనేటటువంటిది ఇదిగోండి మ్యాప్ చూడండి, ఇండియా. సో ఇండియాకి ఈ సౌత్ సైడ్న మాల్దీవ్స్ అనేటటువంటి కంట్రీ ఉంది. ఈ మాల్దీవ్స్ అనేటటువంటివి ఇది ఇక్కడ గమనిస్తున్నారు, ఆ చిన్న చిన్న ఐలాండ్స్ యొక్క సమూహం, అటోల్ అంటున్నారు. అటోల్ అంటే ఏంటి? ఈ పగడపు దిబ్బలు, ఈ కోరల్ రీఫ్స్తో ఫామ్ అయినటువంటి ఒక సర్కిల్ లాంటిది అనమాట. ఇవన్నీ కోరల్ రీఫ్స్, మధ్యలో మనకి వాటర్ అనేటటువంటిది ఉంటుంది. ఈ వాటర్ని లగూన్ అని మనం పిలుస్తాము. సో ఇలాంటి అటోల్స్ యొక్క సమూహమే మన మాల్దీవ్స్ అంటే. ఈ మాల్దీవ్స్కి సంబంధించి దీని క్యాపిటల్ మాలే అనేటటువంటి ప్రాంతం అన్నమాట. రైట్, మరి దానికి వెస్ట్ సైడ్ నా అరేబియన్ సీ, ఈస్ట్ సైడ్ నా లక్కదీవ్ సీ. ఇక్కడ గమనించండి, ఇది మాల్దీవ్స్ కదా. సో దీనికి ఇటు సైడ్ అరేబియన్ సీ, ఇటు సైడ్ లక్కదీవ్ సీ అనేటటువంటిది ఉంది. మనకి ఇది ఇండియన్ ఓషన్ రీజన్లో స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సరే, మనం ఒక్కొక్కటిగా దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ ఎలా ఉంది ఏంటి అని మనం చూస్తే, ఇండియా మాల్దీవ్స్ అనేటటువంటి ఎథ్నిక్ గాను, లింగ్విస్టిక్ గాను, కల్చరల్ గాను, రిలీజియస్ గాను, కమర్షియల్ గాను, ఈ అన్ని రకాలుగాను రిలేషన్షిప్ అనేటటువంటిది ఎన్నో సంవత్సరాలుగా హిస్టారికల్గా ఇది ఉంది. మరి 2012, 2018 ఈ పీరియడ్లో కొంత ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత దానికి ముందు ఇండియా మరియు మాల్దీవ్స్ రిలేషన్షిప్ అనేటటువంటిది మల్టీ డైమెన్షనల్ గాను, కార్డియల్ గాను, బెటర్ గాను ఉండేది. మాల్దీవ్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1966లో మనమే మాల్దీవ్స్ అనే దాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఫస్ట్ గుర్తించడం జరిగింది. సో ఈ ఇయర్కి 55 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 2021కి ఇండియా మరియు మాల్దీవ్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని 55 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. సరే, ముందుగా ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ ఎలా ఉందని తెలుసుకునే దానికి ముందు మాల్దీవ్స్ యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటి, అసలు మాల్దీవ్స్ అనే కంట్రీలో డెమోక్రసీ కానీ ఇవన్నీ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాయి, దానికి ముందు ఏం జరిగింది అన్నది మనం ఒకసారి తెలుసుకుందామండి. మాల్దీవ్స్ అనేటటువంటివి మరి ఇండియన్ ఓషన్ రీజన్లో అరేబియన్ సీ ప్రాంతంలో ఉన్నాయి. సో 12th century ఆ టైంలో ఇస్లాం అనేటటువంటిది ఆ ఐలాండ్స్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1558 నుంచి 1573 వరకు పోర్చుగీస్ వాళ్ళు ఈ ఐలాండ్స్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న లోకల్స్ వీళ్ళని బయటికి పంపించేశారు. 17th centuryలో ఐలాండ్స్ అనేటటువంటివి డచ్ రూలర్స్ కింద వచ్చాయి. ఈ డచ్ రూలర్స్ అనేవాళ్ళు శ్రీలంకని రూల్ చేస్తూ ఉన్నారు. శ్రీలంక మరియు మాల్దీవ్స్ దగ్గరగా ఉన్నాయి, మీరు ఇందాక మ్యాప్లో చూసుంటే. సో వాళ్ళే దీని మీద కూడా కంట్రోల్ అనేటటువంటిది కలిగి ఉన్నారు. కానీ 1796లో ఎప్పుడైతే సిలోన్ అంటే శ్రీలంక అనేది బ్రిటిష్ వాళ్ళ కిందికి వచ్చిందో, అప్పుడు మాల్దీవ్స్ కూడా మరి బ్రిటిష్ వాళ్ళ కిందికే వచ్చింది. 1887లో ఫార్మల్గా దీన్ని సెల్ఫ్ గవర్నింగ్ చేసుకోవచ్చు, దానికై రూల్ చేసుకోవచ్చు, కానీ బ్రిటిష్ ప్రొటెక్టరేట్గా ఉంటుంది అని చెప్పేసి దాన్ని డిక్లేర్ చేశారు. 1932లో డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి తీసుకొని వచ్చారు. సుల్తనత్ అనేటటువంటిది ఎలక్టెడ్ పొజిషన్, మనకి ప్రెసిడెంట్ ఎలాగో వాళ్ళకి సుల్తనత్ అలాగా అప్పట్లో. సో అలాంటి ఎలక్టెడ్ పొజిషన్ని తీసుకొని వచ్చారు. 1953 దాంట్లో కామన్వెల్త్ కంట్రీస్లో ఇది పార్ట్ అయింది.
సుల్తనత్ అనేటటువంటిది అబాలిష్ చేసి రిపబ్లిక్ అనేటటువంటిది అయ్యింది. కానీ సుల్తాన్ మళ్ళీ రెస్టోర్ చేసుకున్నారు, సుల్తనెట్ అనేటటువంటిది మళ్ళీ రెస్టోర్ చేసుకున్నారు. మరి 1965లో ఇందాక చూసాం కదా, 1965లో కామన్వెల్త్ నుంచి సుల్తనత్ అనేటటువంటిది బయటికి రావడము, ఫుల్ ఇండిపెండెన్స్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు రావడం జరిగింది. 1968లో సుల్తాన్ని రెఫరెండంతో డిపోజ్డ్ అంటే తీసేసి రిపబ్లిక్ అనేటటువంటిదే. రిపబ్లిక్ అంటే ఏంటి? ఎన్నికవ్వబడినటువంటి ప్రెసిడెంట్ ఉండడము. రిపబ్లిక్ అంటే ఏంటండి? ఎన్నికవ్వబడిన ప్రెసిడెంట్. మనం కూడా రిపబ్లిక్ కంట్రీయే, మనకు కూడా ఎన్నికవ్వబడ్డ ప్రెసిడెంటే, కానీ డైరెక్ట్లీ ఎలక్టెడ్ కాదు, అది వేరే విషయం. బట్ మనకి సుల్తనత్ అంటే ఏంటి? వాళ్ళకి ఎన్నికలు కాకుండా వాళ్ళ పవర్ని బట్టి, వాళ్ళ యొక్క లీనియేజ్ని బట్టి వీటికి సుల్తనత్ అనేది ఉండేది. దాని బదులు రిపబ్లిక్ అని చెప్పి తీసుకున్నారు. సో అప్పుడు ఇబ్రహీం నాజిర్ అనే అతను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆయన ప్లేస్లో 1978లో నాజిర్ రిటైర్మెంట్ తర్వాత మొహమ్మద్ అబ్దుల్ గయూమ్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి వీళ్ళ యొక్క పొలిటికల్ దీంట్లో, మొహమ్మద్ అబ్దుల్ గయూమ్ మరి ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. అప్పటి నుంచి గయూమ్ మొన్నటి దాకా ఆయనే ప్రెసిడెంట్గా కొనసాగుతారనమాట. సో ఆయన దిగిపోవాలని చాలా ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతాయి. సో ఎందుకు అంటే మీరు ఇయర్ గమనించాలి, 1978లో ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి ఎప్పుడు మరి వేరే వాళ్ళు పవర్లోకి వస్తారో చూద్దాం మనం. సరే, దాని మధ్యలో ఏం జరిగింది? 1980లలో టూరిజం ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయడం జరిగింది. మరి కామన్వెల్త్లో మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. 1988 వెరీ వెరీ ఇంపార్టెంట్ సంవత్సరం. శ్రీలంకకి సంబంధించినటువంటి ఎల్టీటీఈ వీళ్ళతో కలిసి మాల్దీవ్స్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ అబ్దుల్లా లుతూఫీ అనేటటువంటి వ్యక్తి వీళ్ళతో కలిసి ఇదిగో క్యాప్చర్ చేయాలి పవర్ని అన్నారు. సో ఎందుకని అన్నారు? ప్రజలందరూ కూడా సఫర్ అవుతున్నారు, ఇన్కమ్ లెవెల్ తక్కువ. అప్పటి నుంచి అతనే ప్రెసిడెంట్గా ఉన్నారు. రాడికల్ ఇస్లాంని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎవరు? అబ్దుల్లా గయూమ్ రాడికల్ ఇస్లాం ఇలాంటి ఎన్నో వీటితో మరి కూ అటెంప్ట్ చేశారు. మరి దాంతో అప్పుడు ఉన్నటువంటి మొహమ్మద్ గయూమ్ ఇండియా హెల్ప్ అడగడం జరిగింది. దాంతో మనము ఆపరేషన్ క్యాక్టస్ అనే పేరు మీద ఈ మాల్దీవ్స్కి హెల్ప్ చేశామన్నమాట. అదేంటో కొంత డీటెయిల్గా చూద్దాం. ఆపరేషన్ క్యాక్టస్ అంటే ఏంటి? నాకు మనం చెప్పినట్టు ఇదిగోండి ఎల్టీటీకి సంబంధించినటువంటి మర్సనరీస్ వీళ్ళు మాల్దీవ్స్ని ఆక్యుపై చేయాలి అని చూసినప్పుడు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఉన్నారే, ఆయన అబ్దుల్లా లుతీఫీ అంటారు. సో అతని నేతృత్వంలో జరిగింది. సో దానికి ఇండియా అనేటటువంటిది హెల్ప్ చేసి ఏదైతే వీళ్ళు సీజ్ చేశారో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అబ్దుల్లా గయూమ్ అన్నమాట. సో ఆయన అప్పట్లో మన ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీని మీట్ అయినప్పుడు ఫోటో ఇది. సో ఈ విధంగా ఇండియా అనేటటువంటిది ఆపరేషన్ క్యాక్టస్ అనేటటువంటి పేరుతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇండియా మరియు మాల్దీవ్స్ రిలేషన్షిప్ అనేటటువంటిది అంత స్ట్రాంగ్గా ఉండేది ఆ టైంలో. సరే, ఇంకా మరి పొలిటికల్ హిస్టరీ చూస్తూ ఉన్నాం కదా, 1988లో అది జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏమవుతూ వచ్చింది? 2002లో ప్రెసిడెంట్ గయూమ్ ఎవరైతే ఉన్నారో సో అతను లో లయింగ్ ఐలాండ్స్, మాల్దీవ్స్ అనేటటువంటివి కోరల్ ఐలాండ్స్. ఈ లో లయింగ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రేటర్ రిస్క్ అనేటటువంటిది ఉంది వాటికి. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీని వీటిని అడగడం జరిగింది. ఇదిగో గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ అంటున్నారు, మనం కనుక ఇప్పుడు చర్యలు తీసుకోలేకపోతే మా కంట్రీ అనేది నీటి మట్టం అవ్వబోతుంది. సో ఆ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2004లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. ఎందుకని చూస్తున్నారా, 1978 నుంచి అతనే ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు. సో దాంతో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు. ఎందుకోసం అంటే ప్రో డెమోక్రసీ ఉండాలి, మల్టీ పార్టీ సిస్టమ్ అయినా సరే మీరే కొనసాగుతూ ఉన్నారు అని చెప్పేసి ప్రో డెమోక్రసీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అవి వైలెంట్గా తయారయ్యాయి. 2004లో డిసెంబర్ ఆ టైంలో ఏమైంది? ఇండియన్ ఓషన్ సునామీ అనేటటువంటిది ఆ కంట్రీని 20 years బ్యాక్కి తీసుకెళ్ళింది డెవలప్మెంట్లో అన్నట్టుగా దీన్ని వర్ణించడం జరిగింది. 2005లో పార్లమెంట్లో మల్టీ పార్టీ పాలిటిక్స్ని అలో చేస్తున్నాము అన్నారు. ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి కదా, దానికి రెస్పాన్స్గా 2005లో అపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి మొహమ్మద్ నషీద్, వెరీ ఇంపార్టెంట్ లీడర్ అండి మాల్దీవ్స్కి సంబంధించి, మొహమ్మద్ నషీద్ని టెర్రరిజం సెడిషన్ కేసు కింద ఆయన మీద ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేశారు.
ఆ తర్వాత మళ్ళీ ప్రో డెమోక్రసీ ప్రొటెస్ట్లు అలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి 2008లో. ఆ ఎన్నికల్లో మొహమ్మద్ నషీద్ ఎవరైతే ఉన్నారో అతను విన్ అయ్యారు. ప్రెసిడెంట్ గయూమ్ ఓడిపోయారనమాట. సో ఆ 2019లో ప్రెసిడెంట్ నషీద్ వచ్చేటప్పటికి ఇదిగో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మనం ఇందాక చెప్పాం, గయూమ్ వచ్చేటప్పటికి మా ఐలాండ్స్ మునిగిపోతున్నా ఇప్పుడు మనం చర్యలు తీసుకోకపోతే అన్నట్టుగా చెప్పారు. సో ఈ కంటెక్స్లో ఏమేమి మెజర్స్ తీసుకోవాలి ఏంటి అన్నట్టుగా దానికి సంబంధించి మాల్దీవ్స్ అనేది కార్బన్ న్యూట్రల్ అవుతుంది, రెన్యూబుల్ ఎనర్జీకి స్విచ్ అవుతాము అని చెప్పారు. దాంతోపాటు స్టేట్ కంట్రోల్డ్ మీడియా ఏదైతే ఉందో దాన్ని డీరెగ్యులేట్ చేస్తాము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ప్రమోట్ చేస్తాము, ఇలా చెప్తూ వచ్చారు. 2011 మేలో అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఫుడ్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉందని ప్రొటెస్టులు చేస్తూ వచ్చారు. 2012లో ప్రెసిడెంట్ నషీద్ ఆయనే రిజైన్ చేశారు. ఆ తర్వాత చెప్పింది ఏంటి అంటే, నన్ను కావాలని ఫోర్స్ఫుల్గా దీని నుంచి బయటికి పంపించారు మిలిటరీకు వీటితో అన్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత మరి ఈ ప్రెసిడెంట్ రిజైన్ చేసిన తర్వాత ఎవరు లీడర్ అయ్యారు? అబ్దుల్లా యమీన్ అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా మరి మిలిటరీది సంబంధించినటువంటి వ్యక్తి. సో గయూమ్కి హాఫ్ బ్రదర్ అంటే కావాల్సినటువంటి రిలేటివ్ అనమాట. సో అతని నేతృత్వంలో గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి అతన్ని 2015లో ఈ ప్రెసిడెంట్ని జైలు శిక్ష విధించాలి, 13 సంవత్సరాల వరకు టెర్రరిజం వాటికి పాల్పడ్డారు అన్నట్టుగా అతని మీద ఛార్జెస్ ఫైల్ అయ్యాయి. సో అతను అక్కడి నుంచి బ్రిటన్కి పారిపోయారు. బ్రిటన్లో అతనికి రెఫ్యూజీ స్టేటస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. 2016లో కామన్వెల్త్ నుంచి బయటకు వచ్చేస్తున్నామని చెప్పారు. ఈ మధ్యకాలంలో 2012 నుంచి మరి మాల్దీవ్స్ అనేటటువంటిది కొంత చైనాతో బాగా క్లోజ్గా ఉండడము, ఇండియాను దూరం పెట్టడం అలా చేస్తూ వచ్చింది. సరే 2016లో అలా ఉండింది. 2018లో మళ్ళీ ప్రొటెస్టులు ఇవన్నీ జరిగాయి. సుప్రీంకోర్టు అనేటటువంటిది ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టింది అని ఆర్డర్ ఇచ్చింది. అయినా సరే గవర్నమెంట్ అనేది వదిలిపెట్టలేదు. సో దాంతో మళ్ళీ ప్రొటెస్టులు ఇవన్నీ జరగడంతో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇబ్రహీం మొహమ్మద్ సోలీ అనేటటువంటి వ్యక్తి నషీద్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వడం జరిగింది. అబ్దుల్లా యమీన్ ఓడిపోవడం జరిగిందనమాట. మళ్ళీ మొహమ్మద్ సోలీ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పటి నుంచి మళ్ళీ ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్ అనేటటువంటివి బెటర్గా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాయి. సరే, ఇంతకీ మాల్దీవ్స్ అనేటటువంటిది మనకి ఎందుకు ఇంపార్టెంట్? మాల్దీవ్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ఏముంది? ఒకటి, ఇండియన్ ఓషన్ రీజన్లో స్ట్రాటజిక్ లొకేషన్లో అది ఉంది. రెండోది, మన వాళ్ళు అక్కడ డయాస్పోరా, సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, ప్లస్ అక్కడికి వెళ్ళి జాబ్స్ కోసం వివిధ రకాలైనటువంటి ప్రొఫెషనల్ జాబ్స్ వీటన్నిటిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్, అక్కడ మనము డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద వీటన్నిటి మీద చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. ఎనర్జీ సెక్యూరిటీ, ఇండియన్ ఓషన్ రీజన్లో మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఆ పాత్ అనేది ఆ ఇండియన్ ఓషన్ రీజన్లో ఉండేటటువంటి ఇవి కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్. మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ, లేదా అక్కడ ఎవరైనా పైరేట్స్ కానీ వీటన్నిటికీ సంబంధించి అక్కడున్న కంట్రీస్తో కోఆపరేట్ చేస్తూ ఉంటాం. సో అలా ఎనర్జీ సెక్యూరిటీకి సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. ఎనర్జీకే కాదు, ట్రేడ్కి కూడా. సో సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఈ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్కి మాల్దీవ్స్ అనేటటువంటిది స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల అది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్ రీజన్లో మనల్ని కౌంటర్ చేయడానికి చైనా అనేటటువంటిది దీన్ని యూజ్ చేసుకోవడం కొన్నిసార్లు మనం చూసాం. ఇందాకన్నాం కదా 2012 to 2018. సో ఆ పీరియడ్. సో అలాగా స్ట్రాటజిక్గాను అన్ని రకాలుగాను మాల్దీవ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సరే, మరి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ని ఈ అన్ని డైమెన్షన్స్ నుంచి చూద్దాం. పొలిటికల్ డైమెన్షన్, డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రాటజిక్ ఇష్యూస్, పీపుల్ టు పీపుల్ సంబంధాలు, సెక్యూరిటీ ఇష్యూస్, వీటన్నిటి పరంగా ఇండియా మాల్దీవ్స్ రిలేషన్ ఎలా ఉందో చూద్దామండి. సరే, అసలు ఫస్ట్ బ్రీఫ్గా ఇండియా మరియు మాల్దీవ్స్ రిలేషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో చూస్తే ఒక్కొక్క డైమెన్షన్ చదవచ్చు. 1966 మన రెండు దేశాలు డిప్లొమాటిక్ రిలేషన్షిప్ని సెటప్ చేసుకున్నాయి. అందుకే ఏమన్నాము, 55వ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ చేసి 55th ఇయర్ ఇది. బ్రిటిష్ రూల్ నుంచి వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి 1965లో వచ్చింది. సో ఇప్పటికీ 1966లో డిప్లొమాటిక్ రిలేషన్ కాబట్టి 55 సంవత్సరాలు. 1976లో ఇండియా మాల్దీవ్స్ అఫీషియల్గా మ్యారీటైమ్ బౌండరీ, మన లక్షద్వీప్స్కి ఈ ఐలాండ్స్కి మధ్య ఏది బౌండరీ లైన్
సో దాన్ని అమికబ్లీగా సెట్ చేసుకున్నారు. 1981లో ఇండియా మాల్దీవ్స్ కాంప్రిహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు. 1988లో ఏం జరిగిందో మనకు తెలుసు, ఆపరేషన్ క్యాక్టస్ అనేటటువంటిది. సో ఇక్కడ మరి ఎల్టీటీఈ మెర్సనీర్స్ వీళ్ళ నుంచి ఇండియా అనేటటువంటిది మాల్దీవ్స్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. 2013 నుంచి 18 ఈ సంవత్సరంలో అబ్దుల్లా ఎమీన్. సో అబ్దుల్లా ఎమీన్ వచ్చేటప్పటికి కొంత చైనాకి ఫేవర్గా ఉండడము, ఇలాగ స్ట్రెస్ అనేటటువంటిది ఫేస్ చేశాము. 2015లో వాళ్ళ యొక్క ఇక్కడ గమనిస్తున్నారు వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా సప్లై చేశాము. ఎందుకని, వాళ్ళ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి మాలే, ఇక్కడ వాటర్ డీసెలనైజేషన్ ప్లాంట్, వాళ్ళకి మంచినీరు అవైలబిలిటీ లేదండి. ఎందుకని, అక్కడ ఉండేటటువంటిదంతా చుట్టూ సముద్రం, మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ ఇవి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాల్ట్ వాటర్ని ఫిల్టర్ చేసుకొని డీసెలనైజేషన్ అంట, ఈ డీసెలనైజేషన్ చేసుకొని వాడుకుంటారు. సో ఈ డీసెలనైజేషన్ ప్లాంట్ ఏదైతే మాలేలో ఉండిందో అది ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల అది చెడిపోయింది. సడన్గా వాటర్ షార్టేజ్ వచ్చింది. దాంతో ఇండియా అనేటటువంటిది ఇలాగా యుద్ధ విమానాలను ఉపయోగించి వాళ్ళకు హుటాహుటిన వాటర్ అందించడము ఇలాగ చేసింది. 2018లో మొహమ్మద్ సోలీ ఎన్నికవ్వారు. మళ్ళీ గుడ్ రిలేషన్షిప్ అనేది మొదలైంది. 2020లో ఆపరేషన్ సంజీవని అన్నటువంటి పేరుతో పీపీఈ కిట్స్, కరోనా ఎప్పుడైతే వచ్చిందో పీపీఈ కిట్స్, మెడిసిన్స్ అవన్నీ కూడా మనం అందించాము. మరి రీసెంట్గా ఏం చేశాము, కోవిడ్-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని అందించడము, వ్యాక్సిన్ డిప్లొమసీ అంటారు. సో ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఏ విధంగా మన రెండు దేశాల రిలేషన్షిప్ ఎవాల్వ్ అయింది అంటే బ్రీఫ్గా ఇది. సరే, మరి ట్రేడ్ వైజ్గా చూద్దాం. ట్రేడ్ వైజ్గా బైలేటరల్ ట్రేడ్, ఇండియా అనేటటువంటిది మాల్దీవ్స్ యొక్క 4th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. యూఏఈ ఫస్ట్ పొజిషన్, చైనా, సింగపూర్ ఈ మూడు కాకుండా వాళ్ళకి 4th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇండియానే. ఇండియా కూడా మాల్దీవ్స్ నుంచి ఎస్పెషలీ స్క్రాప్ మెటల్స్ వీటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి మనం వాళ్ళకి డ్రగ్స్, ఇంజనీర్ ప్రోడక్ట్స్, రాడార్ మెషిన్స్, ఇలాగ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాము. అలాగ బైలేటరల్ ట్రేడ్ ఉంది. ఇందాకే మనం చదువుకున్నాం 1981లో కాంప్రిహెన్సివ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఇండియా మాల్దీవ్స్ సైన్ చేసుకున్నాము, అవునా. నెక్స్ట్ డిఫెన్స్ కోఆపరేషన్. 1988 నుంచి డిఫెన్స్ మరియు సెక్యూరిటీ రిలేషన్షిప్ అనేటటువంటిది ఒక మేజర్ కాంపోనెంట్. ఎందుకంటే ఇయర్ ఎందుకు ఇంపార్టెంట్, ఆపరేషన్ క్యాక్టస్ గుర్తుందా. సో ఇండియన్ ఆర్మీ, నేవీ ఏ విధంగా మరి హెల్ప్ చేశాయి మాల్దీవ్స్, కానీ ఆ తర్వాత నుంచి డిఫెన్స్ రిలేషన్షిప్ బాగా స్ట్రెంగ్తన్ అయింది. మరి ఇండియా అనేటటువంటిది మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ యొక్క డిఫెన్స్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్కి కావాల్సినటువంటి ఫండింగ్ కానీ వీటిలో 70% రిక్వైర్మెంట్ మనం చూడడము. కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ ఫర్ డిఫెన్స్ అనేటటువంటిది రెండు దేశాలు 2016లో సైన్ చేసుకోవడం జరిగింది. డిఫెన్స్ కోఆపరేషన్ అనేటటువంటిది జాయింట్ ఎక్సర్సైజెస్, మిలిటరీ డొమైన్ అవేర్నెస్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు మనం కొన్ని హెలికాప్టర్స్ని గిఫ్ట్ ఇచ్చాము. ఇలాగా కోఆపరేషన్ అనేటటువంటిది ఉంది. దాంతోపాటు $50 మిలియన్ మనం లైన్ ఆఫ్ క్రెడిట్ అనేటటువంటిది అందిస్తాము డిఫెన్స్ ప్రాజెక్ట్స్కి సంబంధించి. మీరు ఏదైనా కొనుక్కుంటే మా యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ నుంచి $50 మిలియన్ లోన్ అనేది మీకు వచ్చేలాగా చేస్తాము అని ఇండియా ప్రామిస్ చేయడం జరిగింది. రైట్, ఒకసారి చూడండి అసలు మనకి ఎందుకు మిలిటరీ వైజ్గా, సెక్యూరిటీ వైజ్గా ఇది ఇంపార్టెంటో. ఇక్కడ మ్యాప్లో ఒకసారి గమనించండి. గ్వదర్ అనే పోర్టు, హంబన్తోటా పోర్టు, చిట్టగాంగ్ బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, మయన్మార్కి సంబంధించిన సిత్వే కానివ్వండి, ఇక్కడ సన్యా అనే ఐలాండ్ కానివ్వండి. సో ఇలా వీటన్నిటిలోనూ చైనా యొక్క నేవీకి వీటన్నిటికీ సంబంధించి ఇవి పోర్ట్స్ అన్నమాట, ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇండియా అనేటటువంటిది మన దేశంతో పాటు పోర్ట్ బ్లెయిర్ మన అండమాన్ నికోబార్లోను, దాంతోపాటు షీషెల్స్, మడగాస్కర్, మారిషస్ ఈ ఐలాండ్స్లో వాటి యొక్క లిజనింగ్ స్టేషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ వీటి దగ్గర నుంచి రాబట్టుకుంటుంది. సో ఇలాగ ఉన్నాయి. మరి మాల్దీవ్స్ అనేది ఈ మధ్య రీజన్లో స్ట్రాటజిక్గా లొకేట్ అయ్యి ఉన్నటువంటి ప్రాంతం. సో అందుకే ఇండియన్ ఓషన్ రీజన్లో సెక్యూరిటీకి ఇది ఒక ఇంపార్టెంట్ కంట్రీగా పరిగణించడం జరుగుతుంది. వాటితో పాటు ఇక్కడ చూడండి,
ఇండియా అనేటటువంటిది కోస్టల్ రాడార్ నెట్వర్క్ అనేటటువంటి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది. ఆ కోస్టల్ రాడార్ నెట్వర్క్లో కూడా మాల్దీవ్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కోస్టల్ రాడార్ నెట్వర్క్లో అసలు మ్యారీటైమ్ ఇన్ఫర్మేషన్ వీటన్నిటినీ తెలుసుకునేలాగా కంట్రీస్ అన్నీ కూడా పార్ట్నర్ అవుతున్నాయి. వాటిలో ఇదిగోండి ఇవి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అన్నటువంటిది చెప్తున్నారు. నెక్స్ట్ ఆస్పెక్ట్ డెవలప్మెంటల్ అసిస్టెన్స్. మాల్దీవ్స్కి ఇచ్చేటటువంటి డెవలప్మెంటల్ అసిస్టెన్స్ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి ఎకనామిక్ ఎయిడ్ అనేటటువంటిది వివిధ ప్రాజెక్ట్స్లో ఎస్పెషలీ హెల్త్, టెలికమ్యూనికేషన్, లేబర్ రిసోర్సెస్ వీటన్నిటిలోనూ ఇండియా అనేది ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, టెలికమ్యూనికేషన్స్, ఎయిర్ లింక్స్ వీటిని ఎక్స్పాండ్ చేయడంలో కానివ్వండి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది సుమారుగా $500 మిలియన్ కంటే ఎక్కువ ఎకనామిక్ ఎయిడ్ రూపంలో మాల్దీవ్స్ యొక్క ఎక్స్పాన్షన్కి కాంట్రిబ్యూట్ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ అనేటటువంటిది హెల్ప్ చేసింది. దాంతోపాటు వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ మనము మాలే అనేటటువంటి ఐలాండ్, ఈ మాలే అనేటటువంటి ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకునేలాగా ఇదిగో బ్రిడ్జ్ అనేటటువంటిది. సో గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ అంటాము. ఆ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్కి ఇండియా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తున్నాము గమనించాలి. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్కి ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? ఇండియా మరియు మాల్దీవ్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మరి టూరిజంకి సంబంధించి మాల్దీవ్ యొక్క ఎకానమీ మేజర్లీ టూరిజం మీద డిపెండ్ అయ్యి ఉంది. సో టూరిజం అనేటటువంటిది వాళ్ళకి 1/4 జీడిపి, 1/4 జీడిపి మరియు 1/3 ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది టూరిజమే వాళ్ళ కంట్రీలో ప్రొవైడ్ చేస్తుంది. ఇండియా అనేటటువంటిది 5th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ టూరిస్ట్, మన దగ్గర నుంచి ఎక్కువ మంది వాళ్ళకి వెళ్తూ ఉంటారు. సో ఈ కంటెక్స్లో టూరిజం దీనికి కూడా ఇండియా అనేది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. కల్చరల్ కోఆపరేషన్, రెండు దేశాలు కల్చరల్ కోఆపరేషన్ అనేటటువంటిది ఉంది. హిందీ కమర్షియల్ ఫిల్మ్స్ కానీ, టీవీ సీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మాల్దీవ్స్లో చాలా ఫేమస్. ఇండియన్ కల్చరల్ సెంటర్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అటు కల్చరల్ కోఆపరేషన్ వైజ్ గాను బెటర్గా ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎలా ఉంది రెండు దేశాల మధ్యలో? సార్క్ అనేటటువంటి గ్రూపింగ్లో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దాంట్లో మనం మెంబర్స్. మాల్దీవియన్ లీడర్స్ మనము రీజనల్ ఇష్యూస్ వీటన్నిటిలో ఎక్కువ కోఆపరేట్ చేసుకుంటూ ఉంటాం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, దీంట్లోనూ ఇండియా మాల్దీవ్స్ మెంబర్ కంట్రీగా ఉన్నాయి. కామన్వెల్త్ అనేటటువంటి గ్రూప్లోనూ ఇండియా మరియు మాల్దీవ్స్ మెంబర్స్గా ఉన్నాయి. ఇలాగ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వైజ్గాను చూసుకున్న, రీజనల్ కోఆపరేషన్ వైజ్గా చూసుకున్న ఇండియా మరియు మాల్దీవ్స్ బెటర్ పొజిషన్లో ఉన్నాయి. రీసెంట్గా మరి మాల్దీవ్స్ అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ పొజిషన్కి మేము పోటీ చేస్తాము అంటే ఇండియా మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది, మా కోఆపరేషన్ సపోర్టు దీనికి సంబంధించి అన్నట్టుగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి, సార్క్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఇష్యూస్. ఇంతకుముందు మనం ఐఆర్ సిరీస్లో చాలా, ఇప్పుడు మనం ఇండియా బంగ్లాదేశ్ కానీ, ఇండియా మయన్మార్ కానీ ఇలా చాలా కంట్రీస్ గురించి చదువుకున్నాం. అప్పుడు ఈ గ్రూపింగ్స్ గురించి కూడా ఇంతకుముందు తెలుసుకొని ఉన్నాం. ఒక్కసారి చూడకపోతే చూడండి. అదేవిధంగా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, దీంట్లో ఓవరాల్గా 23 సభ్య దేశాలు, 9 అబ్జర్వర్ కంట్రీస్ ఉన్నాయి. వాటిలో ఇండియా, మాల్దీవ్స్ అనేవి ఇంపార్టెంట్ కంట్రీస్, రైట్? దాంట్లోనూ కోఆపరేషన్ అనేటటువంటి చేస్తున్నాం. మరి రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ ఏంటి ఇండియా మాల్దీవ్స్ మధ్యలో? 2012లో మాల్దీవ్స్ అనేటటువంటిది జిఎంఆర్ గ్రూప్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్, ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్, దాన్ని క్యాన్సిల్ చేసి చైనా కంపెనీకి ఇచ్చింది. 2015లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన ట్రిప్ని దానికి ఆపేయడం జరిగింది. మాల్దీవ్స్ అనేటటువంటిది ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి చైనీస్ కంపెనీ వాళ్ళకి ఎక్కువ కంట్రోల్ ఉండేలాగా కొన్ని ఐలాండ్స్లో వాటిలో ప్రాజెక్ట్స్ని ఇచ్చి 50 సంవత్సరాల వరకు లీజ్కి ఇవ్వడం జరిగింది. 2017లో చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇది మెంబర్గా జాయిన్ అవ్వడం కానివ్వండి. ఇంకా 2017లో చైనా మాల్దీవ్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది చేసుకోవడము, సో అది ఒకటి సైన్ చేసుకోవడం కానీ. 2018లో ఇదిగో జాయింట్ పాట్రోలింగ్ అనేది చేపడతాము పాకిస్తాన్ యొక్క నేవీతో అన్నట్టుగా చెప్పడం కానివ్వండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే గమనిస్తున్నారా, అబ్దుల్లా ఎమీన్ టైంలో చైనా పాకిస్తాన్తో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం మొదలుపెట్టింది. మళ్ళీ 2018లో ఎన్నికలు రావగానే
మేము ఇండియా ఫస్ట్ పాలసీని ఫాలో అవుతాము అన్నారు. అంటే మాకు మిగిలిన అన్ని దేశాల్లో ఇండియానే ఫస్ట్ అన్నట్టుగా చెప్పారు. మనము $1.4 బిలియన్ అసిస్టెన్స్ ఇస్తాము అని దాన్ని ప్రామిస్ చేశాము. ఇప్పుడు 2018లో ఇక్కడ చూడండి. సో వన్ బెల్ట్ వన్ రోడ్, దీంట్లో మరి ఈ కంట్రీస్ అన్నీ కూడా, ఇదేమో ఎకనామిక్ బెల్ట్, బ్లూ కలర్లో ఉండేదేమో మ్యారీటైమ్. సో ఇక్కడ ఉండే మాల్దీవ్స్ అనేది దీంట్లో జాయిన్ అయింది, గమనించాలి. సో మాల్దీవ్స్ అనేది జాయిన్ అయింది. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్తో పాటు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని అంటాం. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే చైనా మన చుట్టూ ఉన్న దేశాలతో మనల్ని ఎన్సర్కిల్ చేయడం. సో దాంట్లో మాల్దీవ్స్ అనేటటువంటిది కూడా ఉంది. మాలేలో వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, వాటి ద్వారా అవి కొన్ని ఛాలెంజెస్. ఇంకా చూడండి ఇంకేమేమి ఛాలెంజెస్ ఉన్నాయో. బైలేటరల్ ట్రేడ్ అనేటటువంటిది తక్కువలో ఉంది. రెండు దేశాల మధ్య చాలా ప్రాక్సిమిటీ ఉన్న బైలేటరల్ ట్రేడ్ తక్కువగా ఉండడము. రాడికలైజేషన్ అనేటటువంటిది, ఇస్లామిక్ రాడికలైజేషన్ అనేది పెరుగుతూ ఉండడము. టెర్రర్ గ్రూప్స్తో లింక్స్ ఉండేలాగా కొంతమంది యూత్ అక్కడ ఉండడము, ఇవి మన సెక్యూరిటీకి థ్రెట్టే కదా. ఇంకా చైనా యొక్క ఫ్యాక్టర్ పెరుగుతూ ఉండడము. రైట్, మాల్దీవ్స్ అనేటటువంటిది పాకిస్తాన్ తర్వాత రెండో దేశం అన్నమాట చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వాటిలో. చైనా యొక్క లోన్స్ అనేటటువంటివి చాలా హ్యూజ్ స్కేల్లో ఇచ్చారు. వాళ్ళ 1/4 జీడిపి లోన్స్, అంత లోన్స్ చైనా నుంచి తీసుకున్నారు. వన్ బెల్ట్ వన్ రోడ్లో మరి పార్ట్గా ఉండడము, ఇందాక చదివాం కదా ప్రాజెక్ట్స్ దీనికి ఇవ్వడము. సెవరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అన్నిట్లోనూ చైనా డామినేట్ చేయడము, ఇలాగ మనకి కొన్ని కన్సర్న్స్ అయితే మాల్దీవ్స్తో ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ దాని యొక్క జాగ్రఫికల్ లొకేషన్, స్ట్రాటజిక్ ఏరియాని బట్టి ఇండియన్ ఓషన్ రీజన్లో అది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈచ్ అదర్స్, మనం వాళ్ళ కన్సర్న్స్ని, వాళ్ళు మన కన్సర్న్స్ని అర్థం చేసుకోవాలి. మనం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటాం. ఆ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ పరంగా మనమే ఇంకా జనరస్గా ఉండాలి. సో ఇంకా డెమోక్రసీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసేలాగా ఇండియా మాల్దీవ్స్ యొక్క కోఆపరేషన్ అనేది ఇంకా స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఇంకొక విషయం అండి, ప్రతి కంట్రీ కంప్లైంట్ చేసేది మీరు ఇంత గ్రాంట్స్ ఇస్తాం, ఇంత ఎయిడ్ ఇస్తామంటారు, డిలే ఉంటుంది అని చెప్పేసి. సో ఆ డిలే ఏదైతే ఉందో ఆ డిలేని తగ్గించుకునేలాగా ప్రయత్నించాలి. ఇది ఇండియా మాల్దీవ్స్ రిలేషన్షిప్కి సంబంధించిందండి. దీనికి రిలేటెడ్గా ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.